ప్రైజ్ ది లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యమును మనము చదువుకుందాం. కీర్తన గ్రంథము 51వ కీర్తన 15వ వచనం. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడైనటువంటి దావీదు పలుకుచున్నటువంటి ఒక అమూల్యమైన మాట ఏమిటంటే, దేవునితో మొర్రపెట్టుకుంటున్నాడు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మన నోరు దేవుణ్ణి మహిమపరచడానికి తెరవాలి. మన నోరు దేవుణ్ణి గణపరచడానికి తెరవాలి. మన నోరు దేవుణ్ణి స్తుతించడానికి తెరవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సాధారణంగా ఇతరులు ఏం చేస్తారంటే, నోరును వేరే వాళ్ళతో పోట్లాడడానికి, భర్త మీద గొడవ చేయడానికి, పిల్లల్ని తిట్టడానికి, భార్యను గసరడానికి ఉపయోగిస్తూ ఉంటారు. వారు తప్పు చేస్తే దండించడం మంచిదే, కానీ అనవసరంగా ఆ నోరుని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నా నోరు నిన్ను స్తుతించడానికి, నిన్ను ప్రచురపరచడానికి నా పెదవులను తెరువు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది అనుకుంటారు, నాకు దావీదులాగా ఆశీర్వాదం కావాలి, దావీదులాగా నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, దావీదులాగా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండి కృపాక్షేమములు నా వెనకాల వచ్చేయాలి అని కోరుకుంటూ ఉంటారు. చాలా మంచిది. ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉండడం చాలా అవసరం కూడా. ఎందుకంటే నేను కూడా దావీదులాగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అయితే అలాగ కోరుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా మన పెదవులు దేవుని స్తుతించడానికి తెరవాలని నేర్చుకోవాలి. దావీదు అదే చెప్తున్నాడు, నా నోరు, నా పెదవులు నిన్ను స్తుతించడానికే తెరవు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. పనికిరాని ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడడానికి కాదు ప్రభువా, నిన్ను స్తుతించడానికి నా నోరు తెరువు. అందుకని 7 మార్లు దేవుని స్తుతించేవాడని అనేక పర్యాలు మనం నేర్చుకున్నాం. ఆ మనస్సు ఎప్పుడైతే వస్తుందో, నువ్వు వద్దన్నా నిన్ను వెతుక్కుంటూ ఆశీర్వాదం నీ పాదాల దగ్గరికి వస్తుంది. అందుకే 23వ కీర్తన చివరి వచనంలో అంటాడు కదా, కృపాక్షేమములే నా గంట వచ్చింది. ఎందుకు వస్తున్నాయి దావీదు దగ్గరికి కృపాక్షేమములు? ఎందుకు వస్తున్నాయి? దావీదు వద్దన్నా సరే ఎందుకు దావీదు మీద పడుతున్నాయి అంటే, సీక్రెట్ ఒకటే, దేవుణ్ణి స్తుతించడానికి తన పెదవుని తెరుస్తున్నాడు, తన నోరుని తెరుస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం ఏంటంటే, సహోదరుడా, దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి నోరు తెరవగలవా? అయితే దేవునితో చెప్తాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నేను స్తుతిస్తున్నాను. నిజమే ప్రభువా, మా నోరు నిన్ను స్తుతించే విషయంలో తెరవడానికి సహాయం చేయండి. నీ నోరు బాగుగా తెరవు, అప్పుడు దాన్ని నింపుతానని వాగ్దానం చేస్తావు. నేను స్తుతిస్తూ ఉండగా, నేను స్తుతించడానికే మా నోరు తెరుస్తూ ఉండగా, నీ దేవుని ఆశీర్వాదములతో ప్రతి ఒక్కరిని మీరు నింపి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.